అంకుల్ 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 ఏం కావాలి? ఎందుకొచ్చావు? మిమ్మల్ని అన్నయ్య పెళ్లికి తీసుకెళ్దామని వచ్చాను. అంకుల్ రండి అంకుల్ వెళ్దాం. ఎన్నో సంవత్సరాల మా స్నేహానికి అనుబంధానికే నేను విలువివ్వలేదు. మీ నాన్న ఇంటికొచ్చి బ్రతిమాలి పెళ్లికి పిలిస్తేనే నేను పట్టించుకోలేదు. అలాంటిది నీ ఉనికినే భరించలేని నేను నువ్వు పిలిస్తే పెళ్లికొస్తానా? నేను వచ్చేది లేదు. ఓ ఇక్కడి నుంచే. అంకుల్ మీ పంతాన్ని కోపాన్ని పెంచి పోషించుకుంటూ నాన్నతో మీ స్నేహాన్ని తుంచేసుకుంటానని మొండిగా ఇంట్లోనే కూర్చుంటానంటే కుదరదు అంకుల్. అవతల మీ ప్రాణ స్నేహితుడు మీరు పెళ్లికి రాలేదన్న బాధతో టెన్షన్తో గుండె నొప్పి తెచ్చుకుని మీకోసం ఎదురు చూస్తున్నాడు. చుట్టాలు స్నేహితులు అతిథులతో కళ్యాణ మండపం నిండిపోయినా సరే మీరు రాలేదన్న లోటు నాన్నకు అలాగే ఉండిపోయింది అంకుల్. తన పెద్ద కొడుకు పెళ్లిపీటలు ఎక్కుతున్నాడన్న ఆనందం కంటే మీరు ఫంక్షన్ హాల్ మెట్లెక్కలేదన్న ఆవేదనే నాన్నకి ఎక్కువ ఉంది అంకుల్. సాక్షాత్తు ఆ త్రిమూర్తులే దిగొచ్చి పక్క నుండి పెళ్లి జరిపించినా రాని తృప్తి నాన్నకి మీరు పక్కనుంటే వస్తుంది. ఇప్పుడు మీరు అలా పక్కన లేరని, మీరు ముందుండి పెళ్లి జరిపించట్లేదని నాన్న గుండె నొప్పి తెచ్చుకున్నారు. అంకుల్ ఇది పంతాలకి పట్టింపులకి పోయే టైం కాదంకుల్. మీరొస్తే తప్ప నాన్న మామూలు మనిషి ఎవరు. మీరు వెంటుంటే తప్ప ఆయన గుండె మంట తగ్గదు. మీరు ముందుండి అన్నయ్య పెళ్లి చేస్తే తప్ప ఆయన కన్నీళ్ళాగవు. రండంకుల్ వెళ్దాం. ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తే మీ నాన్న నాకు చేసిన ద్రోహాన్ని మర్చిపోయి పెళ్లికొస్తాననుకున్నావా? అది జరగని పని. ఏం మాట్లాడుతున్నారు అంకుల్? ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయాల్సినంత అవసరం మా నాన్నకేముంది? ఆయన మా నాన్నకి స్నేహం చేయడమే తెలుసు కానీ ద్రోహం చేయడం తెలియదు అంకుల్. స్నేహం కోసం ప్రాణాలు ఇవ్వడమే మా నాన్నకి తెలుసు తప్ప పెళ్లిని అడ్డం పెట్టుకుని ప్రాణం పోయే పరిస్థితి వచ్చిందని ప్రాణ స్నేహితుడికి అబద్ధం చెప్పడం తెలీదు. ఆయన ఇప్పుడు మీతో వాదించే టైం లేదంకుల్. అంకుల్ మీరు వస్తే తప్ప అక్కడ నాన్న కోలుకునేలా లేదంకుల్. మీరు రాక తప్పదు. రండి అంకుల్ ప్లీజ్ ప్లీజ్ అంకుల్. మీ సెంటిమెంట్స్ నా మనసును కరిగించలేవు. మీ కన్నీళ్లు నాకు మీ నాన్న మీద ఉన్న కోపాన్ని తగ్గించలేవు. మీ నాన్న డ్రామాలు నా దగ్గర పనిచేయవు. మర్యాదగా మాట్లాడండి అంకుల్. ఏంట్రా నోరులేస్తుంది? మీరు నన్ను కొట్టండి, నేను పడతాను. తిట్టండి, భరిస్తాను. కానీ మా నాన్నని, నా కన్న తండ్రిని ఒక్క మాట అంటే మాత్రం అది ఎవరైనా సరే నేను సహించను అంకుల్. రైట్, నువ్వు బాధ్యత తెలుసుకోవడం లేదని, జీవితం మీద అవగాహన లేదని మీ నాన్న ప్రతిరోజు ఆవేదన పడుతూ ఉండేవాడు. నువ్వు దేనికి పనికి రాకుండా పోతున్నావని భయంతో నిన్ను తిడుతూ ఉండేవాడు. ఏ ఒక్క క్షణం ఆ మనిషి భయాన్ని బాధని పట్టించుకోకుండా నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించిన నువ్వు ఇప్పుడు మీ నాన్న మీద అంతులేని ప్రేమను చూపించడం, వెనకేసుకు రావడం దయ్యాలు వేదాలు వల్లించినట్టుంది. పోరా పోరా బయటికి. అవునంకల్, మీరు చెప్పింది కరెక్టే.
మా నాన్న నా కెరియర్ ఏమవుతుందోనన్న మెంటల్ స్ట్రెస్లో ఉన్నాడు. అది నేను కాదనట్లేదు. కానీ ఆయన ఏ ఒక్కరోజు నా కోసం బెంగ పెట్టుకుని ఆరోగ్యం పాడు చేసుకోలేదు. నా భవిష్యత్తు నాశనం అవుతుందేమోనన్న భయంతో గుండె నొప్పి తెచ్చుకుని మంచం ఎక్కలేదు అంకుల్. కానీ ఈరోజు మీకోసం, మీ స్నేహం కోసం మీరెక్కడ ఆయన్ని శాశ్వతంగా దూరం పెడతారేమోనన్న భయంతో, ఎక్కడ మీరు ఆయన కొడుకుకి ఆశీర్వాదం ఇవ్వరనే నిరాశతో గుండె నొప్పి తెచ్చుకుని పెళ్లి పనులు కూడా పట్టించుకోకుండా మీరొచ్చి కొత్త దంపతులకి అక్షింతలు వేసి ఆశీర్వదిస్తారని ఆశతో ఎదురు చూస్తున్నారు అంకుల్. ఊహ తెలిసాక మా నాన్నే నా ప్రపంచం అంకుల్. ఆయనే నేను చేతులెత్తి మొక్కే దేవుడు. ఆయనే నా జీవితానికి కథానాయకుడు. ఇప్పటిదాకా ఆ మనిషికి ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా తట్టుకు నిలబడగలిగే శిఖరంలా చూశాను గాని ఇలా ధైర్యాన్ని కోల్పోయి కుంగిపోయి వెనకడుగు వేయడం నా జీవితంలో ఫస్ట్ టైం చూస్తున్నాను. అంకుల్, ఇదంతా మీ వల్లే, కేవలం మీకోసం. అంకుల్ ప్లీజ్ అంకుల్, మీకు చేతులెత్తి అర్థిస్తున్నాను. అంకుల్, మా నాన్న కోసం మీ కాళ్ళు పట్టుకుని వేడుకుంటున్నాను. దయచేసి పెళ్లికొచ్చి మా నాన్నని మామూలు మనిషిని చేయండి అంకుల్. ఎప్పట్లాగా మా నాన్నని మహారాజులా ఉంచండి అంకుల్. అంకుల్ ప్లీజ్ అంకుల్, ప్లీజ్. మాటలతో బయటికి పోవురా నువ్వు. పద బయటికి. అంకుల్ నా మాట వినండి అంకుల్. అంకుల్ ప్లీజ్ అంకుల్, అర్థం చేసుకోండి అంకుల్. నా మాట వినండి అంకుల్, ప్లీజ్ అంకుల్. అంకుల్ పోరా. అంకుల్ అది అది ఇదిగో, మన మనవరాలు ఇటేమన్నా వచ్చిందా? లేదండి. అలంకరణ పూర్తి చేసుకుని ఎక్కడైనా ఫోటోలు దిగుతోందేమో. ఫోటోలు దిగాలని ఇందాక సంజన చెప్పిందిగా. నాకైతే ఎక్కడా కనిపించలేదు. పెళ్లి మండపం దగ్గర అతిథులు తప్ప మన వాళ్ళెవరూ లేరు. నీకంతా కంగారే. ఏదైనా పనుల మీద ఉన్నారో, రెడీ అవుతున్నారో. ఏం పెద్దాయనా, మనవరాలు పెళ్లి కళ్ళారా చూడ్డానికి ఇద్దరూ ఆతృతగా ఎదురు చూస్తున్నట్టున్నారు. అంతే కదా బాబు, వయసు పైబడిన మా ఇద్దరికి